అనేక కష్ట నష్టాలు వచ్చుకొని ప్రభుత్వ నిబంధనలు వచ్చుకొని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగా హుస్నాబాద్ డిపో దగ్గరికి మా పార్టీ మద్దతు ఉన్నది. కార్మికుల పక్షాన మేము నిలబడ్డాం, కార్మికుల పక్షాన కొట్లాడతాం. కార్మికుల శ్రేయస్సే మా శ్రేయస్సు. ఈ నిజవర్గంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నామని చెప్తూ మీ దగ్గరికి వచ్చిన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వడ్డే సంజీవ్ కుమార్ గారికి హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, హుస్నాబాద్ కార్మికుల పక్షాన వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం. ఈ రోజున చూస్తే ఈ ప్రభుత్వం పరిస్థితి చాలా దౌర్జన్యంగా తిరుగుతుంది. కనీసం మైక్ పెట్టుకున్న పరిస్థితి లేదు, కూర్చోవడానికి కార్పొరేషన్ పరిస్థితి లేదు. ఇక్కడ శాసనసభ్యులు ఎవరు? రాష్ట్రంలోనే ప్రధాన మంత్రివర్గంలో రోడ్డు రవాణా శాఖ మంత్రి వారు ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే అక్కడ గెలిచినారు. ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఎవరైనా సమ్మె జేఏసీ చైర్మన్ గారు సుధాకర్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారు కేఎస్ చారి గారికి, అదేవిధంగా జేఏసీ కన్వీనర్ గారు దేవయ్య గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, అదే మా ఆడబిడ్డ శైలజ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఆర్టీసీ కార్మికులందరికీ కూడా, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి పాల్పంచుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఆశ్చర్యపోతున్నా. ఎందుకు ఆశ్చర్యపోతున్నా అంటే, ఎలక్షన్ కన్నా ముందు ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఆర్టీసీలో కూడా అనేకమైన చర్చనీయ అంశాలు జరిగిన తర్వాత, ఆర్టీసీ ఇట్లా ఉంటే లాభం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేస్తేనే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు, వాళ్ళకు రావాల్సిన అన్ని కూడా సగౌరవంగా వస్తాయని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మేమందరం కూడా అసెంబ్లీలో పాస్ చేసడం కూడా జరిగింది. తదనంతరం ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ లో కూడా ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఆ రోజు వారు మేనిఫెస్టోలో కూడా మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాము, ఆర్టీసీని కాపాడుతాము అని చెప్పి కూడా మాట్లాడి ఫ్రీ బస్ మహిళలకు పెడతాము అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం, చాలా మంచి మాట పెట్టిండ్రు, చాలా గొప్పగా చెప్పిండ్రు. మేము కూడా ఇప్పుడు స్వాగతిస్తాం కూడా దాన్ని, కాదంటలే మేము. కానీ 6 హామీల గ్యారంటీలలో ఏమి హామీ అమలు చేసిండ్రా అంటే, మహిళలకు ఫ్రీ బస్ అనే హామీ అమలు చేసిండ్రు. అది కూడా సంతోషం. ఒకందుకు మహిళా భద్రత కోసం అమలు చేస్తామని చెప్పి అనుకుందాం, అది కూడా అవసరమే మనకు. కానీ మరి దానికి టికెట్ రూపంగా టికెట్ తీసుకోవాలి, ఆధార్ కార్డు చూపించాలి, టికెట్ ప్రకారం కట్ చేసుకోవాలి, దాని ప్రకారంగా పోవాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత దానికి సుమారు నెలకు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి వెళ్ళి ఫ్రీ బస్కు రావాల్సిన డబ్బులు ఏవైతుందో సుమారు 400 కోట్ల రూపాయలు ప్రతి నెల రావాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇప్పుడు అంటే దాదాపు 2.5 సంవత్సరాలు నుంచి వెళ్ళి మరి ఇది అమలు చేసినప్పటికీ, మొదలు అమలు చేసిన ముచ్చటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అమలు చేసిందే ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ అమలు చేసింది మరి 2.5 సంవత్సరాల నుంచి దాదాపు 3,000 కోట్ల చిల్లర వాళ్ళకి రావాల్సింది. మరి ఇప్పటి వరకు కూడా బకాయిలు ఏమి ఇవ్వలేదు. కానీ చెప్పుడు మాత్రం చాలా ఘనంగా, గొప్పగా ఏదో కార్యక్రమం మేము చేసినాము, మహిళలను మేము కాపాడుతున్నాము, మహిళలను తీసుకుపోతున్నాము అని చెప్పి చెప్తున్నాం తప్ప మరి అసలు దగ్గర మాత్రం సున్నా, ఏం చేస్తలేరు. పోనీ ఏమైనా కొత్త బస్సులు కొనారా, ఏమన్నా చేసిండ్రా అంటే, కొత్త బస్సులు వచ్చినాయి. కానీ ఏం బస్సులు వచ్చినాయి? అద్దె బస్సులు వచ్చినాయి. అద్దె బస్సుల్లో కూడా ఎలక్ట్రికల్ బస్సులు, అది జీపీఎల్ కంపెనీ, ఇంతకుముందు చెప్పినట్టు జీపీఎల్ కంపెనీ ప్రైవేట్ డ్రైవర్తోనే ఆ బస్సులు నడిపించే తప్ప మరి ఇక్కడున్న ఎవరైతే డ్రైవింగ్ పని చేస్తున్నారో, ఎవరైతే కార్మికులు ఉన్నారో ఇక్కడ వాళ్ళని పెంచాలి అనే ఆలోచన మాత్రం ప్రభుత్వానికి నాకు కనబడతలేదు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళ చాలా న్యాయమైన కోరికలు, ఎక్కడ కూడా వాళ్ళు అధిగమించలేదు, లేకపోతే ఎక్కువ కావాలని చెప్పి కూడా ఎక్కడ అడగలేదు. వాళ్ళు న్యాయమైన కోరిక ఆర్టీసీ వాళ్ళది ఏముందంటే, మాకు ఫిట్మెంట్ ఇవ్వండి,
ఫస్ట్ ఫిట్మెంట్ ఇవ్వండి, 30% ఫిట్మెంట్ మాకు ఇవ్వండి, అంతేనా కదా? వేరే డిమాండ్ ఉందా? ఏం లేదు. అట్లా అదే విధంగా రిటైర్ అయిన ఉద్యోగాలకు వాళ్ళ బకాయిలు చెల్లించండి, బకాయిలు చెల్లించాలి రిటైర్ అయిన ఉద్యోగులకు. అదేవిధంగా మహిళా ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన కొన్ని విషయాల్లో కూడా మీరు పట్టించుకోవాలి. ఇవే కదా మేజర్గా మనకున్న విషయాలు. ఈ మూడే విషయాలు నాకు ఎక్కువ కనబడుతుంది చూస్తే. మీరు ఇచ్చిన నోటీసు సమయం విషయాలు చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. అది కాకుండా మీరు మొదటి చెప్పినట్టుగా దీన్ని ప్రభుత్వంలో కూడా విలీనం చేయాలి అని చెప్పి ఒక విషయం వచ్చింది. విలీనం చేయాలి అని చెప్పి అన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకోండి. ఇక హైదరాబాద్ విషయాలు వచ్చినాయి, ఇంకా వేరే కార్యక్రమాలు వచ్చినాయి, మనకి ఇవన్నీ ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. కానీ ఈ మేజర్గా ఈ 4 అంశాల మీద మనం మాట్లాడాలి. విలీనం చేయాలని చెప్పి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ మొత్తం కూడా విలీనం చేయాలని చెప్పి అన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన ప్రభుత్వం విలీనం చేయకుండా చేస్తాము అని చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటూ 2.5 సంవత్సరాలుగా మరి కాలం గెడ్డేసుకుంటూ వచ్చింది తప్ప అసలు విషయాల్లో కూడా ఏది కూడా పట్టించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీకి ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ అన్ని విధాలు కూడా పెంచుకుంటూ వచ్చిండ్రో, ఆ తర్వాత 30% ఫిట్మెంట్ అయితే ఇవ్వాల్సి ఉందో మరి అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి విలీనం చేస్తే ఎట్లా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటది. మహిళల పక్షాన కూడా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ లీవ్స్ కానీ వాళ్ళ ఏవైనా కానీ ఖచ్చితంగా పట్టించుకొని మరి ఆడబిడ్డలు ఖచ్చితంగా మంచిగా పనిచేసినట్టు కూడా చూసే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే కాకుండా 60 సంవత్సరాలు 58, 60 సంవత్సరాల దాకా ఎక్కడికంటే అక్కడికి డ్యూటీ చేసుకుంటూ ఎటంటే రాత్రి పగలు అనకుండా ఏ డ్యూటీ వేసినా కానీ చేసుకుంటూ మరి అటు ఇటు మా కార్మికులు తిరుగుతుంటారు. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అవుతున్నదో వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అదే విధంగా ఆర్టీసీ కార్పొరేషన్. ఈ 2 విస్మరించి మేము ఇయ్యము, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళను విస్మరించడం కూడా సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు, కానీ ప్రభుత్వం తలుచుకోవాలి. మా డిమాండ్ ఇక్కడికి ఒకటే, మేము ఎవరిని కూడా విమర్శిస్తానికి ఇక్కడ రాలేదు. కార్మిక పక్షాన 2 రోజుల నుంచి వాళ్ళు ఎండలు కూడా అది కూడా తక్కువనే, 43-44 డిగ్రీ టెంపరేచర్లా ఇక్కడ కూర్చోకుండా కనీసం కూర్చునే పరిస్థితి లేకపోయినా కానీ సమ్మె చేసుకుంటూ అయ్యా మాది న్యాయమైన డిమాండ్ మాది నెరవేర్చండి అని చెప్పి కోరుతున్నారు. మరి ప్రభుత్వంలో కూడా దాంట్లో ప్రత్యేకంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు పున్నం ప్రభాకర్ గారు మంత్రి లెక్క ఉన్నప్పుడు మరి న్యాయమైన డిమాండ్ ఇక్కడికి వెళ్ళి కోరడం తప్పేం కాదు. ఖచ్చితంగా న్యాయమైన డిమాండే కోరుతున్నారు కాబట్టి మీరు చాలా గొప్పవాళ్ళు. మా నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అని చెప్పి మంత్రి పదవి ఇచ్చిండ్రు. మీరు ఉద్యమంలో కూడా బాగా పాలు పంచుకున్నారని చెప్పి ఆ రోజు మరి అడ్డం పడిపోయి చక్కెర వచ్చి బయటికి పోతే మన స్ట్రెచర్లో తీసుకుపోయి పార్లమెంట్ నుంచి బయట పెడితే కాంగ్రెస్ వచ్చి మన తెలంగాణ వచ్చిందని చెప్పి మాట్లాడిన వాళ్ళు మరి గీ మాత్రం చేయలేరా? మీరు ఇంత గొప్ప చేస్తున్నారు, ఇది చాలా చిన్న పని కదా. కొట్లాడటానికి సిద్ధం ఉంటావు కానీ కార్మికుల కోసం కొట్లాడడానికి సిద్ధం లేవా పున్నం ప్రభాకర్? ఈ మాత్రం చేత కాదా నీకు? మరి ఎందుకే మరి చేత కానప్పుడు ఎందుకు ముచ్చట చెప్పినావు? అదంతా కూడా చెప్పకపోనుంటి కదా. తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పి చాలా గొప్ప చెప్తావు. మరి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో కూడా ఉండలేదా? ఉద్యమంలో పాలు పంచుకోలేదా? ఇంతకు ముందు మీరు ప్రభుత్వంలో లేనప్పుడు పెట్టిన వీడియోని మీకు చూపించిన, ఇప్పుడు మీరు కూడా అదే మాట మాట్లాడింది కదా. మరి ఇంతకుముందు మా జేఏసీ నాయకుడు చెప్పిండు, ఏమన్నాడు? గెలిచేదాకా బోడమల్లయ్య, గెలిచేదాకా బోడమల్లయ్య, గెలిచిన తర్వాత ఓడమల్లయ్యనా అని మాట్లాడుకుంటూ ఏదో రివర్స్ మొత్తానికి ఆ విధంగా మీరు మాట్లాడవలసి వస్తుంది. మేము ఎవరి గురించి చెడు మాట్లాడలేము, ఇక్కడ ఎవరి గురించి చేస్తలేము. న్యాయం ఎక్కడుందో, అవసరం ఎక్కడుందో, ఏదైతే ప్రభుత్వ పక్షాన ఇవ్వవలసి ఉందో దాని గురించి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ న్యాయమైన కోరికలు మేము కోరుతున్నాము. కాబట్టి ఇవాళ
ఎవరైతే ఈ బాధ్యత తీసుకొని ప్రభుత్వంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా చెప్తున్నాము, మాకు 2-3 రోజుల లోపల కనుక ఈ బాధ్యత కనుక మీరు నిర్వర్తించకపోతే